ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యాన్మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఏలినాటి శని ప్రభావం, దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ నెల వేల మీద ఎలా ఉండబోతుంది గురుగారు? జూన్ నెలలో ఈ 2025 సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాటి శని మధ్యలో ఉన్నారు. దంచవే మేనత్తు మొగుడ దంచో అన్నట్టు దంచో అన్నట్టు శనీశ్వరుడు దంచి పడేస్తున్నాడు వీళ్ళని. మొట్టమొదటి పాయింట్ అది. రెండవ పాయింట్, జన్మంలో శని ఉన్నాడు. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామంటూ బద్దకించేస్తూ ఉంటారు. పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి పనులు. పోస్ట్పోన్ పనులే కదా వీళ్ళు చేసే తిండి కూడా రేపు తిందాం తర్వాత తిందాం అంటూ అలా బద్ధకం అన్ని వ్యవహారాల్లో కూడా వస్తాయి. తర్వాత తిందాం అని పడుకుని పోతూ ఉంటారు. మానసికంగా ఎలా ఉంటారు వీళ్ళు? మరి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మానసిక ఉత్సాహం ఉండదు, నీరసంగా ఉంటారు. ఏదో అనవసరమైన విషయాలకి మళ్ళీ పోనీ లవర్ హ్యాండ్ ఇచ్చిందో అంటే పోనీ దానికి ఒక తగ్గట్టు ఏదో బాధపడ్డాడంటే ఒక అర్థం ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎవరు హ్యాండ్ ఇస్తే ఈడు బాధపడతాడు. అట్లా అనమాట. తన ఉద్యోగం పోతే బాధపడాలి, పక్కనోడు ఉద్యోగం పోతే బాధపడతాడు. ఇలాగా అన్నెసరీ విషయాలకు కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఏలినాటి శని ఆఖరి దశలో జరిగేటటువంటి ఫలితాలు. దీనికి గురుబలము అనేటటువంటిది అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం ఇంకా పూర్తిగా పంచుకోలేదు. అండ్ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కేతు అత్యద్భుతంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ మీనరాశి వాళ్ళకి శత్రుబల పైన ఆధిపత్యము సాధిస్తారు. వీళ్ళు శత్రు సంహారం జరుగుతారు. తర్వాత ఏరి పారేస్తారనమాట వీళ్ళంతా. ఆ తర్వాత విదేశాల సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. సో టాప్ స్టాండర్డ్గా వెళ్ళిపోతారు, దూసుకెళ్ళిపోతారు వీళ్ళు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించుకుంటూ వెళ్తారు. అంటే ఓర్పు బాగా పెరుగుతుంది. అయితే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది ఈ యొక్క మీనరాశి వాళ్ళు. ఇవి సక్సెస్ అవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి. అయితే రాహు కుంభరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి మానసికమైనటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళు పోలీసు ఉద్యోగం చేసినా, లాయర్ల ఉద్యోగం చేసినా, జడ్జీల ఉద్యోగం చేసినా రాహు పీడిస్తూనే ఉంటాడు కదా. ఏలినాటి శని పీడిస్తూనే ఉంటుంది కదా. వీళ్ళ ఆఫీసర్లని రాహు వదిలేస్తాడా? వదలదు. కానీ మనం మంచి కర్మ చేసుకున్నటువంటి వాళ్ళని మాత్రం వదిలేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏలినాటి శని చాలా కష్టాలు అనుభవిస్తాం ఇది అది అని చెప్పడం కాదు, ధర్మం చేయమని చెప్పాలి. ఏలినాటి శని సమయంలో వికలాంగులకి మనం పనిగట్టుకొని వెళ్ళి సహాయం చేయాలి. వికలాంగులు, పేదవారికి, పిచ్చోళ్ళకి, వీళ్ళందరికీ కూడా, సాధువులకి, అనాథ పిల్లలకి, నిజంగా పుణ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు వెళ్ళి ఆటోమేటిక్గా శనీశ్వరుడే వాళ్ళ రూపంలో వచ్చి నాకు టీ ఇప్పించు అని అడుగుతారు. పిచ్చోళ్ళే వచ్చి అడుగుతారు. అది విచిత్రం. అక్కడ మనం ఆ రోజు ఈ యొక్క గమనిస్తే శని జయంతి రోజునో లేకపోతే ఏలినాటి శని మనకు జరిగే టైంలోనో వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి కర్మను తీసేయడానికి వీళ్ళు అడుగుతారనమాట. సో ఆ విధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం కూడా ఏం పర్వాలేదు, గొడవలు ఏం లేవు. ఏలినాటి శని జరుగుతున్నంత మాత్రాన ఏ విషయాల్లో మరి బాగా జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు ఈ సమయం? అసంతృప్తి ఉంటుంది ఎక్కువ, మనసు పీడిస్తూ ఉంటుంది. అంటే ఉల్లాసంగా ఉండదు. అదొకటే. బాగా డబ్బులు వస్తాయి బస్తాలు కొద్దీ, కానీ తృప్తి ఉండదు. ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం అందరూ ఉంటారు చుట్టూ, మనుషులు అంతా కూడా ఎక్కడో ఏదో లోపం, ఆ లోపం అనేది కనబడదు అనమాట. ఆ విధంగా వ్యాపారాలు, బట్టల షాపులు, ఆ తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి బిజినెస్లు అన్నీ బాగుంటాయి. అయితే వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ సరదా, వీళ్ళకందరికీ కూడా సరదా అనమాట. ఏంటంటే సినిమాలు తీయడం. కాబట్టి సినిమా, వైల్డ్ ఫోటోగ్రఫీ ఇలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళిపోవాలి. అండ్ మీడియా రంగాలలో వీళ్ళు కనుక చేసుకుంటే వాళ్ళకి మంచి డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి ట్రెడిషనల్ బిజినెస్, ప్రిమిటివ్ బిజినెసెస్, ఇవన్నీ ఓల్డ్ బిజినెస్లు. ఇవన్నీ హోటల్ పెట్టడం, కిరాణా షాప్ పెట్టడం, బట్టల కుట్టలు పెట్టడం, ఇప్పుడంతా మోడర్న్ అయిపోయింది.
కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలోనే మనం పెట్టాలేమో, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టాలేమో అని అనుకుంటాం. కానీ ఈ యొక్క సినిమా ఫీల్డ్లో వీళ్ళు కనుక పెట్టుబడులు పెట్టి వీళ్ళు కనుక మంచిగా డబ్బులు మీడియా రంగంలో ఉండి అట్లీస్ట్ స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండి వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది గారు? ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, కొత్త ఆఫర్ వస్తే కంపెనీ మారొచ్చా లేదన్న ఆలోచనలో ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుంది? కొత్త కంపెనీల్లో ఆఫర్ స్ట్రాంగ్గా ఉంటేనే వెళ్ళాలి, హోల్డ్లో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ జాబులు మారడానికి కూడా అనుకూలమైన సమయం కాదు ఇది. అండ్ నెక్స్ట్ ఎల్నెట్సన్ కదా, అర్ధాష్టమ గురుడు, అందువల్ల ఇంకా కొంచెం టైం ఉంది మారడానికి. ఇక ట్రాన్స్ఫర్స్ వస్తాయి కానీ వీళ్ళు కోరుకున్న చోట్లకు కాదు. చాలామంది ఇప్పుడు సొంత ఇళ్లలో ఉంటున్నారు, వీళ్ళ ఓనర్లు వీళ్ళని ఖాళీ చేసేయమంటారు. ఎందుకు? స్థాన భ్రంశం వస్తుంది గురుడు. అలాగే ఊర్ల భ్రంశము, వేరే ఊర్లకు వెళ్ళడము, వేరే చోట్లకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఏలినాటిసన్లో ఆరోగ్యం బాగుండదు ఎప్పుడు కూడా ఎవరికైనా. ఏ మోకాళ్ళ నొప్పులో, ముక్కు నొప్పులో, చీముడో, ఇలా ఏదో ఒక నొప్పులు అనేటటువంటివి వస్తాయి. ఒక విచిత్రమైనటువంటి నొప్పి వీళ్ళకి వస్తుంది. ఎలా అంటే మేన రాశి వాళ్ళందరూ పడుకుంటే ఒకే టైంకి ఆత్మ పట్టుకోవడం, భూత ప్రేత పట్టుకోవడం ఇవి వస్తాయి. బాగా చదువుకున్నటువంటి ఒక ఆమె, వాళ్ళ కొడుకు కరెక్ట్గా 34 సంవత్సరాలంట, ఒకే టైంలో నొప్పి వస్తుందంట. సో ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, అతనికి ఉన్నటువంటి డయాబెటీస్, ఈ రోగాలు కూడా, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మళ్ళీ మా అబ్బాయి మీదకి వస్తాయా? ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ ప్రభావం అంతా. అతను చచ్చిపోయినప్పుడు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలన్నీ కూడా ఇతన్ని పట్టుకోవడం వల్ల ఇతనికి ఏమైనా ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతాయా అనేటటువంటి సందేహాలు అడుగుతారు. వీళ్ళంతా విజ్ఞానవంతులు వీళ్ళు, కాబట్టి అబ్జర్వేషన్స్తో చేస్తారు వీళ్ళు, డౌట్స్ అడిగేటటువంటి వాళ్ళు. సో అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భూత ప్రేత పిశాచాలు కూడా పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మొన్న ఒకడు వచ్చాడు రామయ్య గారు నా దగ్గరికి, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్తాను, లేకపోతే ఈ యొక్క మాణికేశ్వరి మాత వైభవం గురించి చెప్తాను అన్నాడు. సరే చెప్పాను. వెళ్ళి ఆ తర్వాత మీడియా ముందు కూర్చుని ఏం చెప్తున్నాడు, నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మని, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామికి నేను నా పేరు ఆ ఆత్మజ్ఞానంలో రాసి ఉంది, కాలజ్ఞానంలో అన్నాడు. లక్షల మంది చూస్తారు జనం. అంతేకాకుండా గురుగారు మీరు చాలా ఇచ్చేస్తున్నారండి, సూపర్ అండి, ఇప్పుడు అన్నీ కూడా పేకాట ఆడేవాళ్ళు, ఇంకా పనికిమాలిన పనులు చేసేవాళ్ళే ఉన్నారండి, మరి అలాంటి వాళ్ళు అంతా కూడా మీరు ఇదండి కారణజన్మలండి, సూపర్ అండి అని అన్నారు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామికి మామూలు గొట్టంగాడికి కూడా తేడా తెలియట్లేదు జనాలకి. ఇప్పుడు ఒక కల్కి భగవాన్ అని ఒకడు వచ్చాడు ఆ కాలంలో, నేను చిన్నప్పుడు, కోట్లు సంపాదించాడు కల్కి భగవాన్ పద్మావతి అని. ఈ వెధవ జనం, చెత్త జనం అంతా లక్షల మంది కూడా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి వాడి బిల్డింగ్లు అవి ఇవి కట్టారు. వాడి దేవుడు అంటే వీళ్ళకి సిగ్గుసారం లేదు. గోగినేని బాబు లాంటి వాళ్ళు పాపం అలాంటి కాదు అని చెప్పినా వీళ్ళు వినరు. అలా ఈ యొక్క మేన రాశి వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళు తగులుతారనమాట. ఎలా అంటే మేమే దేవుళ్ళం, మేమే శక్తివంతులం అని అంటే, వాడు ఎంత నేను నమ్మనన్నా సరే వాడు లాస్ట్కి ఏదోలాగా నమ్మేస్తాడు. ఇది ఎల్నెట్సన్ ప్రభావం. ఇప్పుడు వీటి నుంచి జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇక శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం ఉంటుందంటారు గురుగారు? వికలాంగులకి దాన ధర్మాలు, పేదవారికి కనబడితే వాళ్ళకి దాన ధర్మాలు, అనాథ పిల్లలకి దాన ధర్మాలు, అండ్ సాధు సత్పురుషులకి పాపం వాళ్ళకి కనబడితే వాళ్ళకి ఎవరు డబ్బులు ఎవరు, మన సెన్స్ తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడైతే కనబడతాడో ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అని కాదు, మనకు తగ్గిందే ఇప్పుడు ప్రపోర్షనేట్గా. ఇది మెయిన్ రెమెడీ అమ్మా. సెకండ్, మామూలు ట్రెడిషనల్గా జ్యోతిష శాస్త్రంలో చెప్పే రెమెడీస్ మనం చెప్పక తప్పదు. అవి ఎలా అంటే ఏలినాటి జరుగుతున్నప్పుడు శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవాలా. ఈ రకంగా ఇవన్నీ మామూలు. రావి చెట్టుకి శుభ్రంగా నీళ్లు పోసి రావి చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేసుకోవాలా. ఈ రకంగా చేసుకోవాలి, బిల్డప్లో చేయకూడదు. చాలామంది నువ్వు గమనించు, ఇప్పుడు మేము ఎవరింటికైనా వెళితే ఈ యొక్క పంతుల వృత్తిలో ఉన్నవాళ్ళు, సిద్ధాంత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, పీఠాధిపతులు అని దొంగ పీఠాలు, దొంగ ఈ వ్యవహారాలే కదా.
పాపం వాళ్ళు ఎంతో యజమానులు ఎంతో ఏమండి టీ తాగుతారా అండి అని అడిగేవారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అబ్బాయి తాగమంటారు, టీ తాగం కాఫీ తాగం. పాలు కలపమంటారా అంటారు, పాలు కలిపి ఇస్తారు, తాగుతారు. మళ్ళీ ఆడు బయటికి వెళ్ళి శుభ్రంగా అన్నీ తాగుతాడు. ఇలాంటి డాంబికమైన ఆచారాలు ఉండకూడదు. ఇది దేవుడు చూస్తాడు, శని చూస్తాడు. అందువలన అసలు మొట్టమొదట ఈ శని అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇది చేసేటప్పుడు. శని అంటే కేవలం ఏదో మనకి ఈ ఇప్పుడున్నటువంటి సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఏదో శని అనుకొని శని 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 అంటారు. అది కాదు. శని అనేది ఒక పోస్ట్ అనమాట. అంటే మనకి 3200 సౌర కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క సౌర కుటుంబంలో మనకు ఆకాశంలో కనబడుతున్న ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క సూర్యుడు, దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది మనకులాగా. అందులో శని ఉంటాడు, కుజుడు, శని, పేర్లు ఏవైనా సరే. ఈ అన్ని శనులు కలిసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సిస్టమే శని అంటే. కాబట్టి అంత ఈజీగా ఏదో శని తీసుకెళ్ళి నూనె పోసేయడం ఇలాంటి భావన చేస్తే రిజల్ట్స్ రావు. ఈ శని ఇంత గొప్పవాడు అని చెప్పి మోస్ట్ మోడర్న్గా ఆలోచిస్తూ హైలీ వెల్ డెవలప్డ్ నాలెడ్జ్తో ఆలోచిస్తున్నప్పుడు తప్పకుండా వీళ్ళకి ఏలినట్టు శని దోషం పోతుంది అన్నమాట. ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.